అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిత్తూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో రాజుగారి మెట్టు దగ్గర అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది మరణించినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. భద్రాచలంలో దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వైపుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరికొంతమంది ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు స్పాట్ కి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను ప్రారంభించారు. రాంపచోడవరం నుంచి ఇప్పటికే 2 అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో రాజుగారి మెట్టు దగ్గర అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఎస్ ప్రసాద్. అనుష, ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి మృతుల సంఖ్య దాదాపు 10 మంది వరకు కూడా ఉండొచ్చని కూడా తెలుస్తుంది. ఇందులో చూస్తే కనుక తెల్లవారుజామున సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తుండగా అదుపు తప్పి లోయలో పడిపోయింది. అయితే ఆ క్రమంలో ఆ సమయంలో దాదాపు డ్రైవర్లతో పాటు 35 మంది వరకు కూడా ప్రయాణికులు, అంటే వీరంతా కూడా చిత్తూరు జిల్లా నుంచి యాత్రల కోసం, అంటే విహారయాత్ర కోసం బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీరందరూ కూడా ఈ బస్సు ఎప్పుడైతే లోయలో పడిపోయిందో ఆ ఘటనా స్థలంలోనే దాదాపు 10 మంది వరకు కూడా మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అనేక మంది తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ సమాచారాన్ని అక్కడ, అంటే ఘాట్ రోడ్, అంటే చిత్తూరు మారేడుమిల్లి మధ్య ఘాట్ రోడ్ లో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఉండదు. అదైతే అత్యంత ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు. ఈ క్రమంలో ఇక్కడ ఏదైతే మిగతా వాహనాల ద్వారా ఇటు పోలీసులు కావచ్చు, ఇటు 188 సిబ్బంది కావచ్చు సమాచారం అందింది. హుటాహుటిన వారంతా కూడా ప్రమాద స్థలానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం చూస్తే కనుక ఈ క్షతగాత్రలో కొంతమందిని చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అదేవిధంగా మరికొంతమందిని భద్రాచలం ఆసుపత్రులు కూడా తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో చూస్తే కనుక మొత్తం ఇది ప్రమాదానికి కారణం చూస్తే కనుక ఇటు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కావడంతో, ఈ కొత్త ప్రదేశం కావడంతో ఈ డ్రైవర్లుకి అక్కడ అదైతే ఘాట్ రోడ్డు పై అవగాహన లేకపోవడం వల్ల ఒక మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో కొంతమందిని, అదే బస్సులో చిక్కిపోయిన వారిని బస్సుల నుంచి కూడా బయటకు తీస్తున్నారు. అదేవిధంగా తెల్లవారుజాము సమయంలో దాదాపు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో ప్రయాణికులంతా కూడా అక్కడే హాహాకారాలు చేశారు. ముఖ్యంగా చలి, దాదాపు అటవీ ప్రాంతం, అదేవిధంగా చలి తీవ్రతతో ప్రయాణికులందరూ అక్కడ ఇది క్షతగాత్రులంతా కూడా తీవ్ర హాహాకారాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక ఏదైతే మృతుల సంఖ్య 8 నుంచి 10 మంది వరకు కూడా ఉండొచ్చని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ బస్సు నెంబర్ కూడా ఏపీ 39UM 6543 అనే ఈ బస్సు నెంబర్ చిత్తూరు జిల్లాకు చెందినగా, అదేవిధంగా వీరంతా కూడా అదే ప్రాంతానికి, అంటే చిత్తూరు జిల్లాకు చెందిన వారే ఇటు భద్రాచలం, అన్నవరం, అదేవిధంగా అరకు ఈ ప్రాంతాల్లో విహారయాత్రగా వచ్చి వెళ్తున్న సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం 188 అంబులెన్స్లు, అదేవిధంగా పోలీసు సిబ్బంది కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే క్షతగాత్రులు ఇంకా అనేక మంది ఉంటారు. అదేవిధంగా మృతుల సంఖ్య కూడా కొంత పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల కాలంలో గతంలో కూడా ఇదే ఘాట్ రోడ్ లో ఇలా ట్రావెల్స్ బస్సులు కావచ్చు, లేదంటే ఇది వాహనాలు కావచ్చు, లోయలో పడి మృతి చెందిన సంఘటనలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంఘటన నేపథ్యంలో అధికార యంత్రాంగంతో పాటు పోలీసులు, అదేవిధంగా సహాయక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. అదేవిధంగా క్షతగాత్రులను కూడా మెరుగైన చికిత్స కోసం ఇటు చిత్తూరు ఆసుపత్రి నుంచి, అదేవిధంగా సమీపంలో భద్రాచలం సమీపంలో ఉండడంతో భద్రాచలం కూడా తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అనీష, ప్రసాద్, అయితే బస్సులో ప్రయాణిస్తున్న వారు ఏ ప్రాంతానికి చెందిన వారు, వారికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుస్తాయా? వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారా? ఈ బస్సు నెంబర్ ఏపీ 39UM 6543గా తెలుస్తుంది. అయితే వీరంతా కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వారేగానే తెలుస్తుంది. ఎందుకంటే అటు చిత్తూరు ట్రావెల్స్ బస్సు కావడంతో అక్కడి నుంచే ఇటు
ప్రస్తుతం అరకు కావచ్చు లేదంటే ఇతర ప్రాంతాలు కూడా విహారయాత్రకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే దాదాపు 35 మంది వరకు కూడా వీరంతా కూడా ప్రయాణికులుగా తెలుస్తుంది. వీరు మహిళలు, అదేవిధంగా చిన్నారులు, కుటుంబ సభ్యులతో సహా విహారయాత్రకు వెళ్ళిన క్రమంలో ఈ ఘాట్ రోడ్ లో ఈ ప్రమాదంలో ఇలా తీవ్ర విషాదంలో చిక్కున్నారు. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఎవరెవరు ఈ మృతుల పేర్లతో పాటు ఇతర వివరాలు కూడా ఇప్పుడు అయితే తెలిసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ వారందరూ ఏ ప్రాంతం నుంచి వచ్చారో అదేవిధంగా వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా ఏదైతే తెలిసేది కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అయితే క్షతగాత్రుల కూడా సంఖ్య కూడా ఎక్కువగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అర్ధరాత్రి 2:30 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ప్రమాదం తర్వాత దాదాపు 2-3 గంటల పాటు అక్కడే క్షతగాత్రులంతా కూడా ఆహాకారాలు చేశారు. అదేవిధంగా బస్సులో చిక్కిపోయి లోయలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో వారంతా కూడా ప్రాణభయంతో అల్లాడిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ పోలీసులు అదేవిధంగా 108 సిబ్బంది ఇతర స్థానికులు కూడా ఈ మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో జరిగిన ఈ ప్రమాదం వద్దకు చేరుకున్నారు. సహాయక చర్యలు కూడా పాల్గొంటున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఇటు చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో రాకపోకలు కూడా స్తంభించిన పరిస్థితి అయితే ఉంది అనుష. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.